హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి 2025 లో మనకి ఎగ్జామినేషన్ యొక్క రెండవ దశ ప్రారంభమైంది. అంటే 2024 కి సంబంధించిన నోటిఫికేషన్ కంటిన్యూస్ గా మనకి ఎగ్జామినేషన్ ఇప్పుడు 2025 లో ఉంటాయి. మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్, అదేవిధంగా ఏఎల్పీ సిబిడి2, అదేవిధంగా జేఈ సిబిడి2, ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ సిబిడి2 ఇవన్నీ కంప్లీట్ అయితే 2024 కి సంబంధించిన నోటిఫికేషన్ అంతా క్లియర్ అవుతుంది మనకి. ఇక 2025 క్యాలెండర్ మళ్ళీ సేమ్ యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారము నెక్స్ట్ మంత్ నుంచి లేకపోతే ఈ మంత్ నుంచి కంటిన్యూ అవ్వాలి. దాని గురించి ఇంకా అప్డేట్ అయితే లేదు. సో ఫస్ట్ మనకి ఇప్పుడు ఉన్న ఎగ్జామినేషన్స్ గురించి అయితే చూద్దాము. 2024లో మనకి ఇప్పుడు తర్వాత రాబోయే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి, ఏఎల్పీ, అదేవిధంగా జేఈ సిబిడి2, ఎన్టీపీసీ సిబిడి2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరందరూ ప్రిపేర్ అవుతున్నారు. ఓకే, నేను దాని గురించి మీకు ఇంకా మళ్ళీ పర్టికులర్ గా డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ గతంలోనే చాలా వీడియోస్ ఒక్కొక్క సబ్జెక్ట్ ని, ఒక్కొక్క చాప్టర్ ని, ఒక్కొక్క ఎగ్జామినేషన్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో క్లియర్ గా చెప్పాను. సో దీంట్లో నేను మీ యొక్క ప్రిపరేషన్ లో ఏదైనా ఒక చిన్న లోపం ఉంటే అది ఈ యొక్క లోపమే అని చెప్పి నేను మీకు తెలపడానికి ఈ వీడియో ద్వారా వచ్చాను. అదేంటి అంటే గతంలో కూడా క్లియర్ గా చెప్పాను, ప్రతి ఒక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ని, రీజనింగ్ క్వశ్చన్ ని 45 సెకండ్లో పూర్తి చేయాలి. చేస్తున్నారా లేదా మీరు చెక్ చేసుకోవాల్సిందే 100%. ఏదో పేపర్ మీద చేస్తున్నప్పుడు, ఇంట్లో చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ కి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీరు చూసుకున్నట్లయితే గతంలో జరిగిన టెక్నీషియన్ కానీ, ఏఎల్పీ కానీ, జేఈ కానీ పేపర్లు తీసుకోండి ప్రీవియస్, అంటే 2024లో జరిగిన పేపర్స్ అనుకోండి, సపోజ్ ఏదైనా ఒకటి తీసుకోండి. మీరు పొద్దున స్టార్ట్ చేయండి, సాయంత్రం వరకు మీరు చేస్తూ పోతే ఖచ్చితంగా 100 క్వశ్చన్లు సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మీకు అక్కడ టైం బ్యారియర్ అనేది లేదు. కానీ ఎప్పుడైతే మీకు టైం బ్యారియర్ వస్తుందో నిజమైన టాలెంట్ అనేది బయటపడుతుంది. సో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ని 45 సెకండ్స్ లోనే కంప్లీట్ చేయాలని గోల్ పెట్టుకోండి. ఒక్కొక్క క్వశ్చన్ 1 మినిట్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటాయి కొన్ని క్వశ్చన్స్. సో ఆ విధంగా యావరేజ్ గా మనం ఇన్ టైమ్ లో చేయొచ్చు. అంతేగాని ప్రతి ఒక్క క్వశ్చన్ 1 మినిట్ కంటే ఎక్కువ సమయం తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను మీరు అక్కడే మీరు స్టార్టింగ్ లోనే సక్సెస్ కాలేదు. సో కాబట్టి నేను ఒకసారి మీకు ఒక చిన్న టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ ఇచ్చాను నేను డిస్ప్లే పైన. వీడియో పాస్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్ కి మీకు ఎంత సమయం పట్టిందో మీరు కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 45 సెకండ్స్ లో మీరు చేయగలిగారు అంటే మీరు ఓకే. క్వశ్చన్ చదివిన తర్వాత పెన్ను పెడుతున్నప్పుడు కౌంట్ కాదు చేసుకోవడం. క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే, ఒక వ్యక్తి అని మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు టైమర్ ఆన్ చేసుకోవాలి. క్వశ్చన్ చదవడం కూడా టైంలో భాగమే. క్వశ్చన్ అంతా చదివిన తర్వాత, క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత పేపర్ మీద పెన్ను పెడుతున్నప్పుడు టైం స్టార్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఫస్ట్ మీరు క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడే ఫస్ట్ క్వశ్చన్ కి ఎంత సమయం పట్టింది చేయడానికి, సెకండ్ క్వశ్చన్ కి ఎంత సమయం పట్టిందో వీడియో పాస్ చేసి చూసి తర్వాత ఈ వీడియో ప్లే చేయండి. మీకు ఎంత సమయం పట్టిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో మీకు నేను చేసే విధానానికి తేడా చూసుకోండి. నేను చేసే విధానంగా చేస్తే మీరు ఈజీగా ఎటువంటి జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతారు. సో నేను ఎందుకు చేస్తున్నాను ఇంత షార్ట్ కట్ లో అంటే, నేను ఆల్రెడీ ఇట్లాంటి చాప్టర్స్, క్వశ్చన్స్ ఎన్నో చెప్పాను కోచింగ్ లో కానీ, లేకపోతే స్టూడెంట్స్ కానీ, మాన్యువల్ గా కానీ, ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ చాలా రకాలుగా చెప్పడం జరిగింది. కాబట్టి నాకు కొద్దిగా ఈజీగా అనిపిస్తాయి. సో మీకు కూడా ఎప్పుడు ఈ విధంగా 45 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తారంటే, ఎక్కువగా ప్రాక్టీస్ చేసినప్పుడు, టైం బ్యారియర్ అనేది పెట్టుకున్నప్పుడు. ప్రతి ఒక్క క్వశ్చన్ ని స్టార్ట్ చేసే ముందు ఒక స్టాప్ వాచ్ అనేది మీకు పెట్టుకోవాలని చెప్పాను. టైమర్ ఆన్ చేసుకోవాలి. టైమర్ ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయినా సరే, ఏదైనా క్వశ్చన్ స్టార్ట్ చేశారా, వాళ్ళు చేతికున్న స్టాప్ వాచ్ ని ఒకసారి క్లిక్ చేయండి, క్వశ్చన్ స్టార్ట్ చేయండి, అయిపోగానే స్టాప్ చేయండి, ఎంత సమయం పట్టిందో చూసుకోండి. 1 మినిట్ కంటే ఎక్కువ పట్టిందా మీరు దాంట్లో పర్ఫెక్ట్ లేనట్టే. అటువంటి క్వశ్చన్స్ ని ఇంకా ప్రాక్టీస్ చేయండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు ఈజీగా షార్ట్ కట్స్ అనేది తెలిసిపోతాయి. అదే విధంగా డైరెక్ట్ స్టెప్ ఏ విధంగా వేయాలో కూడా మీకు తెలిసిపోతుంది. సో ఈ వీడియో ప్లే చేశారనుకుంటున్నాను. ఎంత సమయం పట్టిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇప్పుడు నేను చెప్తాను చూడండి, మీకు ఎంత సమయం పట్టిందో నాది కూడా అవసరమైతే మీరు కౌంట్ చేసుకోండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మొత్తం 50 చిప్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు కొనుగోలు చేయడానికి 273 రూపాయలు వెచ్చించారంట. సో 270 రూపాయలు వెచ్చించి ఒక్కో చిప్స్ ప్యాకెట్ ధర 6 రూపాయలు, ఒక్కో బిస్కెట్ ప్యాకెట్ ధర 5 రూపాయలు అయితే అతను చిప్స్ ప్యాకెట్ల కంటే ఎన్ని ఎక్కువ బిస్కెట్ ప్యాకెట్లను కొన్నాడు అనేది క్వశ్చన్. సో నాకు ఇటువంటి క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేశాను, అన్ని ఫార్ములాలు కూడా అయ్యాను. డైరెక్ట్ 6తో 50 గురించి చేస్తాను చూడండి. 6తో 50 గురించి చేస్తే ఎంత వస్తుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం పడుతుంది అంతే. నేను ఈజీగా ఆన్సర్ కూడా చెప్పేయగలను. 6తో 50 గుణిస్తే 300 వస్తుంది. ఈ 300 నుంచి 273 తీసేస్తాను. సో ఎంత వస్తుంది? 27 ఆన్సర్ వస్తుంది. సో 27లో నుంచి 50లో నుంచి 27 తీసేస్తాను. ఎంత వస్తుంది? 23. వీటికి మధ్య డిఫరెన్స్ ఎంత? 4 ఆన్సర్. డైరెక్ట్ చెప్పేస్తాను. మీకు ఇప్పుడు ఇలా చెప్తే ఏమీ అర్థం కాదు. సో ఎలా చెప్పాను కూడా మీకు క్లియర్ గా చెప్తాను. చూడండి, ఇక్కడ 6తో నేను గుణించాను కాబట్టి నాకు వచ్చింది ఏంది? 300 రూపాయలు. ఈ 300 రూపాయలు ఈ 273 రూపాయల్లో తీసేస్తే నాకు చిప్స్ ప్యాకెట్లో ఎన్ని కొన్నానో వస్తుంది. 27 చిప్స్ ప్యాకెట్లు కొన్నాను. సో 27 చిప్స్ ప్యాకెట్లని మొత్తం ఎన్ని ప్యాకెట్లు కొన్నాను? 50 ప్యాకెట్లు కొన్నాను. సో ఆ 50 ప్యాకెట్ల నుంచి తీస్తే నాకు 23 బిస్కెట్ ప్యాకెట్లు వస్తాయి. సో బిస్కెట్ ప్యాకెట్స్ కి చిప్స్ ప్యాకెట్ కి మధ్య తేడా ఎంత? 27 - 23 4. సో నేను ఏ విధంగా చేశాను చెప్పండి? ఇటువంటి క్వశ్చనే కదా, నేను ఏ క్వశ్చన్ అయినా సరే మాక్సిమం కొన్ని క్వశ్చన్స్ కి మాత్రం షార్ట్ కట్స్ ఉండవు, నార్మల్ మెథడ్ లోనే వెళ్లాల్సి ఉంటుంది. షార్ట్ కట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటికి చాలా పర్సెంట్, దాదాపు 90% క్వశ్చన్స్ కి షార్ట్ కట్ అనేది ఉంటుంది. మిగతా 10% క్వశ్చన్స్ కి షార్ట్ కట్ అనేది ఉండదు. ఖచ్చితంగా నార్మల్ ప్రాసెస్ లోనే చేయాలి. సో ఈ విధంగా ఎప్పుడు చేయగలుగుతాం? నేనే కాదు, మీరు కూడా చేయగలరు. ఇంకా కొంతమంది అయితే నేను చెప్పిన విధానం కాకుండా వాళ్ళకంటే ఒక సపరేట్ షార్ట్ కట్ విధానం అనేది ఉంటుంది. డైరెక్ట్ ఆప్షన్ చూసి కూడా చెప్పొచ్చు. సో ఎవరి మెథడాలజీ వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ నేను ఇట్లాంటి 50 చేసి ఉంటాను. అందుకని చెప్పి అలవాటైపోయి డైరెక్ట్ 6తో గురించేస్తాను. నేను 6తో కాకుండా 5తో కూడా గురించవచ్చు. 5తో ఇక్కడ గురించేస్తే డైరెక్ట్ నాకు ఏ కాస్ట్ వస్తుంది? అప్పుడు బిస్కెట్ ప్యాకెట్ల కాస్ట్ వచ్చేది, సారీ చిప్స్ ప్యాకెట్ ఎన్ని కొన్నానో వచ్చేస్తుంది.
ఫస్ట్ 6తో గుణించాను కాబట్టి ఇక్కడ నాకు బిస్కెట్ ప్యాకెట్ లో కాస్ట్ ఎన్ని కొన్నానో వచ్చింది. ఒకవేళ 5తో గుణిస్తే నేను చిప్స్ ప్యాకెట్లు ఎన్ని కొన్నానో వచ్చేది. సో ఇదంతా ఒక సబ్జెక్ట్ లోకి వెళ్ళేటప్పుడు నేను దీని గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటి, టైం ఈ విధంగా మీరు చూసుకోవాలని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, యాంగిల్ పిఆర్క్యూ 40 degrees అంట, పిక్యూఆర్ఎస్ అనే రాంబస్ లో. సో యాంగిల్ పిఎస్క్యూ ఎంత అన్నాడు. నేను డైరెక్ట్ ఈజీగా పెట్టేస్తే ఆన్సర్ ఆప్షన్ 3 అని. ఎందుకు 90లో నుంచి 40 తీసేస్తే ఎంత ఆన్సర్ 50. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేశాను. పిక్యూఆర్ఎస్ అనే రాంబస్ తీసుకుందాం. పిక్యూఆర్ఎస్ ఇక్కడ 2 కర్ణాలు ఉంటాయి. 2 కర్ణాలు 90 degrees వద్ద ఖండించుకుంటాయి. ప్లస్ ఇక్కడ టోటల్ యాంగిల్ వచ్చేసి 90 degrees అవుతుంది. సో ఒక యాంగిల్ 40 degrees ఇచ్చాడు కాబట్టి మిగతా యాంగిల్ ఎంత అవుతుంది మనకి, 90లో నుంచి 40 తీసేస్తే 50 degrees. సో ఈ విధంగా ఆన్సర్ చేస్తే నీకు ఎటువంటి క్వశ్చన్ అయినా సరే 45 seconds లో కంప్లీట్ చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా సరే ఇన్ టైమ్ లో ఫినిష్ చేయొచ్చు. మీకు ఇంకా లాస్ట్ ఒక 5 నిమిషాలు రీచెక్ చేసుకోవడానికి కూడా టైం మిగులుతుంది. ఇది నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా. ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము. అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.